గురుభ్యో నమ శ్రీమాత్రే నమ జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మనం మీన లగ్నం గురించి తెలుసుకుందాం. మీన లగ్నంలో పుట్టినటువంటి వారి జీవితం ఎలా ఉంటుంది, అలాగే వీరికి ఏ రంగాల్లో కలిసి వస్తుంది, మరి వీరి వైవాహిక జీవితం ఎలా ఉంటుంది, మరి వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి అనేటువంటి విషయాలను మనం ఈరోజు తెలుసుకుందాం. వెల్కమ్ టు మై విజయ్ ఆస్ట్రాలజీ ఛానల్. మీరు మీనలగ్నంలో పుట్టారా, లేదా మీ ఆత్మీయులు ఎవరైనా మీనలగ్నంలో పుట్టారా, లేదా మీ ఆత్మీయులు ఎవరైనా మీనలగ్నానికి చెందినవారా అయితే ఈ వీడియో ఖచ్చితంగా స్క్రిప్ట్ చేయకుండా చూడాలి. జ్యోతిష శాస్త్రంలో రాశి చక్రంలో చిట్ట చివరిదైనటువంటి ఎంతో పవిత్రమైనటువంటి అత్యంత రహస్యమైనటువంటిది మీనలగ్నం. వీరు బయట చాలా ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ వీరి మనస్సులో పెద్ద సముద్రమే ఉంటుంది. ఈ రోజు మనం మీనలగ్న జాతకుల స్వభావం, కెరియర్ గురించి, ఆర్థిక పరిస్థితి, ప్రేమ, వైవాహిక జీవితం, ఆరోగ్యం మరియు వారు పాటించాల్సినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడగలరు. అసలు మీనలగ్నం అంటే ఏమిటి? రాశి చక్రంలో 12 లగ్నాల్లో ఇది ఆఖరిది. ఈ లగ్నానికి అధిపతి దేవగురువు బృహస్పతి. దీని గుర్తు వ్యతిరేక దిశలో ఈదుతున్న 2 చేపలు. ఇది ఒక జలతత్వ మరియు దుస్వభావ లగ్నాలకు గురుడు ప్రభావం వల్ల వీరు పుట్టుకతోనే జ్ఞానులు, చాలా ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. దుస్వభావం కావడం వల్ల ఎప్పుడూ 2 ఆలోచనల మధ్య సంఘర్షణ పడుతూ ఉంటారు. ఒక నిర్ణయం తీసుకోవడానికి వీరికి చాలా సమయం పడుతుంది. వీరికి దయ, జాలి, కరుణ చాలా ఎక్కువ. ఎదుటివారి కష్టాన్ని చూసి ఇట్టే పసిగడతారు. వీరి పగటి కలలు ఎక్కువగా కంటారు. ఊహా ప్రపంచంలో విహరించడం వీరికి చాలా ఇష్టం. మీనలగ్న జాతకుల వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే వీరు ఒక సైంటిస్ట్, సున్నిత మనస్తత్వం కలవారు, సెన్సిటివ్, ఇతరుల భావోద్వేగాలు సులువుగా అర్థం చేసుకుంటారు. ఎవరైనా ఆపదలో ఉంటే తమను తాము కష్టపెట్టుకొని మరీ వీరికి సహాయం చేస్తారు. వీరిలో ఉన్న అతిపెద్ద బలహీనత ఏమిటంటే ఎవరికైనా కానీ నో చెప్పలేకపోవడం. మొహమాటం వీరికి పెద్ద శత్రువు. ఈ మొహమాటం వల్లే వీరి జీవితంలో చాలా సార్లు మోసపోతుంటారు. వీరికి కోపం వల్ల చాలా తక్కువగా వస్తుంది, కానీ ఒక్కొక్కసారి కోపం వస్తే మాత్రం సముద్రపు తుఫాన్లా ఉంటుంది. వీరు అద్భుతమైన కళాకారులు. సంగీతం, పెయింటింగ్, కవిత్వం అంటే వీరికి ప్రాణం. ఒంటరిగా ఉండటానికి, ప్రశాంతతను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇప్పుడు వీరి కెరియర్ ఎలా ఉంటుందో చూద్దాం. మీనలగ్నానికి 10వ స్థానం 10th హౌస్, ఉత్తర స్థానం ధనస్సు రాశి అవుతుంది. దీనికి గురువే కారకం, అధిపతి. కాబట్టి వీరు టీచింగ్, ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు, కౌన్సిలర్, సైకాలజిస్టు, మెడిటేషన్ స్పీకర్లు అద్భుతంగా రాణిస్తారు. జలతత్వం కాబట్టి నేవీ, మైరన్, ఇంజనీరింగ్, ఫార్మసీ, వైద్యరంగము వీరికి బాగా అచ్చొస్తుంది. అలాగే వీరు గొప్ప రచయితలు, యాక్టర్లు, డైరెక్టర్లు కూడా కాగలరు. అయితే వీరు వ్యాపారం చేయాలనుకుంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు సులువుగా ఇతరులను నమ్మేస్తారు, కాబట్టి బిజినెస్ పార్ట్నర్ వల్ల మోసపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఒకవేళ వ్యాపారం చేయాలన్నా సలహాదారులుగాను, ఏజెన్సీలు లేదా ఎడ్యుకేషన్ సంస్థలు నడపడం లాంటివి చేస్తే విజయం సాధిస్తారు. ఆర్థిక పరంగా చూస్తే మీనలగ్నానికి ధనస్థానము 2వ ఇల్లు మేషరాశి. దీని అధిపతి కుజుడు. అలాగే లాభస్థానము 11th హౌస్ మకర రాశి. దీని అధిపతి శని. కాబట్టి వీరు డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడతారు. కుజుడి ప్రభావం వల్ల వీరు ధైర్యంగా పెట్టుబడులు పెడతారు, కానీ వీరికి డబ్బు మీద ఆశ తక్కువ. డబ్బే సర్వస్వం అని కోరుకోరు. అవసరానికి మించిన దానం చేయడం, స్నేహితులను అప్పులను ఇచ్చి తిరిగి అడగలేకపోవడం వల్ల వీరు ఆర్థికంగా ఇబ్బందులను పడుతూ ఉంటారు. కాబట్టి వీరు తమ ఆర్థిక వ్యవహారాలను ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇక అందరికీ ఉండేటువంటి ఆలోచన, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? మీనలగ్న జాతకులు ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. భాగస్వామిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తారు. అయితే వీరి వైవాహిక స్థానం 7th హౌస్ కన్యారాశి అవుతుంది. దీని అధిపతి బుధుడు. మీనలగ్న జాతకులు చాలా ఎమోషనల్. అయితే వీరి జీవిత భాగస్వామి కన్యారాశి ప్రభావం వల్ల చాలా ప్రాక్టికల్గా, లాజికల్గా ఉంటారు. వీరు ఊహా ప్రపంచంలో ఉంటే మీ భాగస్వామి వాస్తవ ప్రపంచంలో ఉంటారు. ఈ 2 విభిన్న మనస్తత్వాల వల్ల భార్యాభర్తల మధ్య చిన్న అబద్ధాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, కానీ మీ భాగస్వామి మిమ్మల్ని ఎప్పుడూ సరైన దారిలో నడిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీన లగ్నానికి కర్కాటక, వృశ్చిక, వృషభ మరియు మకర రాశుల వారితో వివాహం అనుకూలత అద్భుతంగా ఉంటుంది.
ఇక ఆరోగ్యపరంగా మీనలగ్న జాతకులకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీ శరీరంలో పాదాలు నాడీ వ్యవస్థ చాలా సెన్సిటివ్. మీకు నిద్రలేమి సమస్యలు, పాదాల నొప్పులు, కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఒత్తిడికి త్వరగా గురవుతారు. అందువల్ల ప్రతిరోజు యోగా, ధ్యానం చేయడం వల్ల మీకు మందులా పనిచేస్తూ ఉంటుంది. నీరు ఎక్కువ తాగడము, ప్రకృతితో గడపడము మీ శారీరక మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది. పసుపు, ఎరుపు, తెలుపు రంగులు కనకపుష్యరాగము. ఇక చివరిగా మీనలగ్న జాతకులు అదృష్ట విషయాలు. అదృష్టము గురుడు, కుజుడు మరియు చంద్రుడు మీకు అత్యంత యోగకారక గ్రహాలు. పసుపు, తెలుపు మరియు కుంకుమ రంగు, నలుపు రంగు వీలైనంత వరకు దూరంగా ఉంచండి. పసుపు, తెలుపు మరియు కుంకుమ రంగును వాడండి. గురువారం, సోమవారం, మంగళవారం కలిసి వస్తుంది. వీరు మీ పురోహితుని అడిగి కనకపుష్యరాగాన్న లేకపోతే మీ పురోహితుని అడిగి ఈ రత్నాన్ని ధరించండి. వీరు ప్రతి గురువారం దక్షిణామూర్తి స్తోత్రం పఠించడము, శివాలయానికి వెళ్ళడం చాలా మంచిది. వీలైనంత వరకు పేద విద్యార్థులు చదువు కోసం సహాయం చేయడం మీ జీవితంలో ఎప్పుడూ అద్భుతమైన విజయాలను సొంతమవుతాయి. ఇక మీనలగ్న జాతకుల పూర్తి విశ్లేషణ అండి. నేను చెప్పిన లక్షణాల్లో మీ వ్యక్తిత్వానికి ఎన్ని విషయాలు సరిపోయాయో మీకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నన్ను ఆరాధిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.